అంబేద్కర్ వాటిని ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలని చెప్పిండు. ఆ మూల స్తంభాలు ఏంటిది అంటే జ్యుడిషియరీ, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ మీడియా. జ్యుడిషియరీ ఇవాళ హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు అందరూ కూడా ఒకరికొకరు చుట్టాలే అవుతారు. అందులో 80% మంది బ్రాహ్మణులే ఉన్నారు. ఈ ఇన్నేళ్ళ సుప్రీంకోర్టు జడ్జిలు ఎవరు అయినరు అనేది లెక్క తీస్తే వాళ్ళ ఆధిపత్యం మనకు ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. అందుకే ఈడబ్ల్యూఎస్ పేరిట రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి బ్రాహ్మణుల వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కోర్టు ఇమీడియట్గా దానికి ముద్ర వేసింది. అదే బీసీలకు రిజర్వేషన్లు కావాలన్నప్పుడు 10 ఏళ్ళ కనుక ఆ కోర్టు కేసులు నడుస్తూ ఆ తర్వాత విడతల వారిగా కొన్ని రంగాల్లో రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చారు. అదే ఇవాళ 3% కూడా లేనటువంటి అగ్రవర్ణ పేదలకు, ఆధిపత్య కుల అగ్రవర్ణ అంటే అగ్రం కాదు, మనం ఉన్నత కింది కాదు, ఆధిపత్య కులాల్లో ఉన్నటువంటి 3% కూడా లేనటువంటి కులాల వాళ్లకు ఇవాళ చట్టబద్ధంగా 10% రిజర్వేషన్ అమలవుతుంది. అంటే ఈ జ్యుడిషియరీ మనల్ని వెన్నుపోటు పొడవడం మూలంగా జరుగుతూ ఉంది. అలాగే లెజిస్లేటివ్, ఈ చట్టసభల్లో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు రిజర్వేషన్లు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నా కూడా వాళ్ళు పార్టీకి లోబడి పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు గట్టిగా మాట్లాడితే నెక్స్ట్ టైం టికెట్ ఇవ్వకుండా వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని నాశనం చేస్తారు. కాబట్టి అటు ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా ఈ ఆధిపత్య కులాల వాళ్ళు అన్యాయం చేస్తారు. ముఖ్యంగా బ్రాహ్మణ ఆధిపత్యం, బ్రాహ్మణీయ భావజాలం. బ్రాహ్మణ ఆధిపత్యం అంటే ఒకరో ఇద్దరు బాపణులు చేస్తున్నది కాదు, ఆ బ్రాహ్మణీయ భావజాలం చేస్తున్నటువంటి ఆధిపత్యం మూలంగా బీసీలకు హక్కుగా దక్కాల్సినవే దక్కుతలేవు. అట్లాగే ఎగ్జిక్యూటివ్, ఇవాళ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో 98 మంది ఐఏఎస్ ఆఫీసర్లు టీమ్గా ఉంటే, పిఎంఓలో ఉంటే అందులో ఒక్కడు కూడా బీసీ లేడు, ఒక్క ఎస్సీ ఉన్నాడు. అంటే ఈ దేశం ఎట్లా నడవాలి అనేది నిర్ధారించేది ఈ 98 మంది ఆధిపత్య కులాల ఐఏఎస్ ఆఫీసర్లు. దాంట్లో బీసీలకు భాగస్వామ్యం లేదు, ఎస్సీలు ఒక్కడే ఉన్నాడు, ఎస్టీలకు ఒక్కడే ఉన్నాడు. అంటే వాళ్ళు ఏది చెప్తే అది మాత్రమే శాసనమై అమలవుతూ ఉంది. అందుకే ఇవాళ ఢిల్లీలో రైతులు చలిలో కూడా కొట్లాడుతూ ఉన్నాడు, కనికరం లేకుండా వాళ్ళు ఉక్కుపాదంతో అణచివేస్తూ ఉన్నారు. ఇక చివరిగా ఇవాళ ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాలనుకున్నది ఏంటి అంటే మీడియా మొత్తం ఇవాళ ఆధిపత్య కులాల చేతుల్లో ఉన్నది. సోషల్ మీడియా మన చేతిలో ఉన్నా కూడా మనం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినామంటే తీసుకుపోయి లోపటేస్తారు. వాళ్ళ లోపటేస్తేందుకు కేసులు పెట్టేది, దాన్ని మానిటర్ చేసేది అంతా కూడా ఆధిపత్య కులాల వాళ్ళే. ఈ మీడియా మనము ఇంత పెద్ద మీటింగ్ చేసుకుంటే సింగిల్ కాలం కూడా దాంట్లో వార్త రాదు. అదే ఆధిపత్య కులాల వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే వేదిక మీద ఉన్న వాళ్ళ ఫోటోలు వేసి పేజీ మొత్తం నింపేస్తూ ఉంటారు. వాళ్ళు మీటింగ్కి ఎవరు రారు కాబట్టి అటువైపు ఉన్న వాళ్ళ ఫోటోలు వేయరు. మీడియా అనేది మన మనసుల్ని నియంత్రిస్తూ బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలాన్ని మన మెదడులోకి కూర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది.
ఇవాళ భక్తి టీవీలు చాలా కుప్పలు తెప్పలుగా పెరిగిపోయినాయి. గజ్జల మల్లారెడ్డి అంటుండే భక్తి డ్రైనేజీ కూపాల్లో కుప్పలు తెప్పలుగా పారుతూ ఉంది అని చెప్పి. అట్లనే ఇవాళ ఛానళ్ళ ద్వారా భక్తి భావజాలాన్ని ప్రచారం చేసుకుంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ దాని పేరిట మూఢనమ్మకాల్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరినీ, ముఖ్యంగా బైరి నరేష్ గారిని కోరేది ఏంటి అంటే, ఒక తీర్మానం చేయండి. ఈ ఛానళ్ళ ద్వారా మూఢనమ్మకాల్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ మూఢనమ్మకాల్ని ప్రచారం చేసేటువంటి మీడియా ఛానల్స్కు ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా ప్రభుత్వం ఒక పాలసీ తీసుకోవాలని చెప్పి డిమాండ్ పెడదాం. ఎందుకంటే ఇవాళ వాడు రుద్రాక్ష మాలలు తీసుకుండ్రి, మీకు పుణ్యం వస్తుంది, మీకు మేలు జరుగుతుంది అంటాడు. రుద్రాక్ష మాలలు వేసుకుంటే అందరికి మేలు జరుగుతుంది అంటే, అదే ఒక గవర్నమెంట్ రేషన్ కార్డు బదులు ప్రతి ఒక్కరికి ఒక రుద్రాక్ష ఇచ్చేస్తే అంత మేలు అయిపోతుంది కదా. ఈ రేషన్ షాపులు ఇవన్నీ కూడా అవసరం లేదు. అట్లనే ఇంకొకటి వస్తాడు, రాళ్ళు అమ్ముతాడు, జ్యోతి అదేంది రత్నాల పేరిట. మా రత్నం ఉంగరం పెట్టుకుంటే మీకు పెద్ద పెద్ద పదవులు వస్తాయి అని చెప్పి అంటాడు. మరి ఆ పదవులు వచ్చేటందుకు బీసీలు అందరికీ ఉంగరాలు ఫ్రీగా ఇచ్చేసేరి వచ్చేస్తుంది కదా. ఇట్లా మూఢనమ్మకం. ఇంకొకటి జ్యోతిష్యం కూడా. ఇవన్నీ కూడా ఈ భక్తి ఛానళ్ళల్లో ఒక ప్రోగ్రాంకు ఇంకొక ప్రోగ్రాంకు మధ్యన వేస్తూ ఉంటారు, ప్రచారం చేస్తూ ఉంటారు. వాడు మనం పోస్ట్ పెట్టంగానే ఫస్ట్ ఆ కోయదూరోడు ఒకడు వచ్చి మాది జ్యోతిష్యం చెప్తాం, మా దగ్గరికి హస్త సాముద్రికము చెప్తాము రాండి అంటాడు. అదే వీళ్ళనే నియంత్రించలేకుండా అట్లా మూఢనమ్మకాలని ప్రచారం చేసేటువంటి మీడియా ఛానళ్లకు, అట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు ప్రచురించే పత్రికలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, భారత ప్రభుత్వము అడ్వర్టైజ్మెంటు ఇవ్వకుండా ఉండాలి అని చెప్పి మనము ఈ సభ ద్వారా తీర్మానం చేసి సుప్రీంకోర్టు జడ్జిలకు, హైకోర్టు జడ్జిలకు పంపిద్దామని చెప్పి కోరుకుంటూ, ఇవాళ నేను రాసిన పుస్తకాన్ని ఈ వేదిక మీద ఆవిష్కరించుకుందాము. ఈయన ఏంది అంటే, దక్షిణ భారత కమ్యూనిస్టు పితామహ, బీసీ బిడ్డ, సింగారవేలు జీవితం పోరాటం. ఈయన గురించి 2 నిమిషాలు చెప్పి తర్వాత మనం పుస్తకం ఆవిష్కరించుకుందాం. ఇవాళ మొన్న చనిపోయిండు సీతారామ యేచూరి అని చెప్పి. ఆ బాపనాయన గురించి ఆయన చనిపోయిన నెల రోజుల లోపల పుస్తకాలు కుప్పలు తెప్పలుగా ఆయన వ్యాసాలు, ఆయన జీవిత చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీలు వేసారు. శ్రీపాద అమృత డాంగే అని చెప్పి హెడ్గేవారు ఎట్లనో ఆర్ఎస్ఎస్కు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఈ శ్రీపాద అమృత డాంగే అనే బాపనాయన కూడా అట్లా ఆయన జీవిత చరిత్రను, అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీని కేరళలో నడిపించినటువంటి, అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఈఎంఎస్ నంబూదిరిపాదని ఆయన జీవిత చరిత్రను, అట్లాగే బెంగాల్లో జ్యోతి బసు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ బాపనులు అందరు బాపనులే. ఈ బాపనుల జీవిత చరిత్రల్ని, వాళ్ళ పోరాటాలని, వాళ్ళ వ్యాసాలని, ఉపన్యాసాలని, అసెంబ్లీ ప్రసంగాల్ని, పార్లమెంటు ప్రసంగాల్ని కమ్యూనిస్టు పార్టీ సంస్థలు పుస్తకాలుగా అచ్చువేసి ప్రచారం చేసినాయి. కానీ ఈ సింగారవేలు అనే అతను 1925 డిసెంబర్లో, 100 ఏళ్ల క్రితం డిసెంబర్లో కమ్యూనిస్ట్ పార్టీ కాన్పూర్లో ఏర్పాటైనప్పుడు ఆ సభకు అధ్యక్షత వహించిండు. అధ్యక్షత వహించడమే కాదు, పెరియార్ తోటి కలిసి నడిచిండు. లండన్లో 1902లో బుద్ధిస్టు మహాసభలు జరిగితే
ఆ బుద్ధిస్ట్ మహాసభలకు తమిళనాడు నుంచి పోయిండు, అడ్వకేట్గా పనిచేసిండు, బుద్ధిజాన్ని ప్రచారం చేసిండు. ఆ తర్వాత పెరియార్ తోటి కలిసి ఈ స్వాభిమాన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిండు, ఖిలాఫత్ ఉద్యమంలో ఉన్నాడు. ఎన్ని చేసిన ఆయన గురించి ఇంతవరకు ఈ కమ్యూనిస్ట్ పార్టీలు తెలుగులో ఒక్క పుస్తకం కూడా వేయలేదు. ఎందుకు వేయలేదు అంటే ఆయన ఒక మత్స్యకార ఫ్యామిలీకి సంబంధించిన వాడు, ఒక బీసీ బిడ్డ, ఒక చేపలు పట్టుకునేట ఆయన గురించి మేము పుస్తకాలు వేస్తే మా బ్రాహ్మణ ఆధిపత్యానికి ఎక్కడ దెబ్బ తగులుతుందో, ఎక్కడ కూలిపోతుందో వీళ్ళ గురించి తెలిస్తే అని చెప్పి వాళ్ళు ఈ ధిక్కారాన్ని ప్రకటించినటువంటి సింగారవేలుని పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకోకుండా కూడా స్వాభిమాన ఉద్యమంతో ఉన్నాడు కాబట్టి, బహుజనుడు కాబట్టి, వివిధ సామాజిక సంస్కరణ ఉద్యమాలతోటి ఉద్యమాల్ని నడిపించిండు కాబట్టి ఆయన పుస్తకాన్ని అలా మనం ప్రచురించినాము, రాసినాము, ఇక్కడ ఆవిష్కరించుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి, ముఖ్యంగా తమ్ముడు బైరి నరేష్కు, వేదిక మీద ఉన్న ఆప్తలకు, వేదిక ముందున్నటువంటి ధిక్కార గొంతుకలందరికీ వందనాలు చెప్తూ థ్యాంక్ యూ అని అండాలి.